తమిళనాడులోని కంచిని పోలిన మన తెలంగాణ కంచి. కుంపటి నెత్తి మీద పెడతా 1500 ఎకరాల భూమి తిరిగాడ. తలపై కనకనలాడే నిప్పు కణికలు, ఏమాత్రం భయం లేకుండా ఎంతో ప్రసన్న వదనంతో వెళ్తున్నాడు ఆ భక్తుడు. అసలు ఈ ఆలయ రహస్యం ఏంటి? హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము ఈరోజు ఇంకో ట్రిప్కి అయితే రావడం జరిగింది. అది ఎక్కడో కాదండి, వరదరాజపురంలో ఉన్న భూనీలా సమేత వరదరాజ స్వామివారి ఆలయం. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి మేము ఈరోజు రావడం జరిగింది. ఎంతో అద్భుతమైన ఆలయం అండి. కంచిలో ఉన్న వరదరాజ స్వామివారిని దర్శనం చేసుకోలేని వారు ఇక్కడికి వచ్చి జైదపూర్ దగ్గరలో ఉన్న ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అద్భుతమైన కోనేరు మరియు ఈ ఆలయం కొంచెం శిథిలావస్థలో ఉంది. దాన్ని ఇప్పుడు ఇంకా మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆ ఆలయంలో ఉన్న స్వామివారిని బాలాలయంలో ప్రతిష్ఠింపజేసి పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఆ ఆలయం విశేషాలు ఏంటి మరియు అక్కడ ఉన్న ఆ చరిత్ర ఏందో పంతులు గారి మాటల్లో కూడా తెలుసుకుందాం. పదండి, స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇంత మహత్తరమైన చరిత్ర కలిగిన ఈ ఆలయం యొక్క వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. శ్రీ మహావిష్ణు అవతారాలలో శ్రీ వరదరాజస్వామి స్వరూపం కూడా ఒకటి. మహిమాన్వితమైన శ్రీ వరదరాజస్వామి కొలువైన పుణ్యధామం ఈ వరదరాజపురం. ఇది ఎక్కడో లేదండి, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజపురంలో ఉంది. జగదేవ్పూర్కి దగ్గరలో ఉంది. గజ్వేల్ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో, యాదగిరిగుట్ట నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. 450 సంవత్సరాల అతి పురాతన శ్రీ వరదరాజస్వామివారి దేవాలయం అత్యంత మహిమాన్వితమైనదిగా ఇక్కడ పేరుగాంచింది. జగదేవ్పూర్ మండలంలోని వరదరాజపురంలోని దైవక్షేత్రంలో శ్రీ భూనీలా సమేత వరదరాజస్వామివారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఈ ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉందండి. సాధారణంగా ఊరు ఏర్పాటు చేసుకున్నాక దేవుడిని ప్రతిష్ఠించుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు వెలిసాక దేవుడి చుట్టూ ఊరు ఏర్పాటైంది. దాదాపు భద్రాచలం రామయ్యకున్నంత చరిత్ర కలిగిన ఈ ఆలయం ఏంటో, ఆలయం వెనుకున్న ఘన చరిత్ర ఏంటో ఈరోజు మా వీడియో ద్వారా తెలుసుకుందాం. మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వరదరాజస్వామి వారి దేవాలయం అయితే శిథిలావస్థకు వచ్చిందండి. ఈ వరదరాజస్వామిని ప్రస్తుతం బాలాలయంలో పూజలైతే నిర్వహించడం జరుగుతుంది. మనం మొదటగా స్వామివారిని దర్శనం చేసుకుందాం, పదండి. ఈ ఆలయం యొక్క విశేషాలు ఏంటి మరియు ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ 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 భూనీలా సమేత శ్రీ వరదరాజస్వామి దేవస్థానము, మర్కూకు మండలము, సిద్దిపేట జిల్లా. ఈ కంచి వరదరాజస్వామి విష్ణు కంచి నుంచి 650 సంవత్సరాల క్రితము గూడా వంశస్థులు ఎడ్ల బండి మించి తీసుకొని వస్తుంటే ఈ అరణ్యం లోపల ఆగిపోయిందట. ఆగిపోతే మళ్ళీ ఉదయం వెళ్దామనేసరికి బండి పోలుగర విరిగిపోయిందట. ఆ రోజుల్లో అందరూ ఆశ్చర్యపడ్డారట. గూడా పెరమాళ్ళ పండితులు అంటే ఏం చేయాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ వెంకటాపురం అనే పక్క ఊరికి వెళ్ళి అడిగారట. ఇట్లా ఎడ్ల బండి ఆగిపోయింది, మేము విష్ణు కంచి నుంచి తీసుకొస్తున్నాము, బండి ఆగిపోయింది, అందరికీ వరదరాజస్వామి స్వప్నంలోకి వచ్చారు, ఇక్కడే ఉంటాను అని అంటే, లేదండి అదంతా గవర్నమెంట్ భూమి ఇచ్చేది అంటే వాళ్ళని బతుకులాడుకొని వాళ్ళని తీసుకొని వచ్చారట. వాళ్ళు వచ్చి చూసేసరికి ఎడ్ల బండ్లు, అర్చకులు, అమ్మవారు, వరదరాజస్వామి ఉన్నారట. మళ్ళీ ఏమి చేయాలంటే మాకు స్థలం ఇవ్వండి అని మాకు స్థలం ఇవ్వండి అని అడిగాడట. లేదు ఇచ్చేది అంటే బ్రతిమలాడుకున్నాడట. అంటే అప్పుడు గూడా పెరుమాళ్ళ పండితుకు ఈ మున్సబు ఒక చిన్న షరతు విధించాడట. ఏంటయ్యా అంటే, నువ్వు నిజమైన భక్తునివి, నిజమైన విగ్రహం అయితే కనుక నీకు ఒక షరతు పెడతాను. ఏంటయ్యా షరతు అంటే, నిప్పుల కుంపటి నీ నెత్తి మీద పెడతాము, నిప్పు బూడిది కావద్దు, నీ నెత్తి కాలొద్దు అని చెప్పాడట. అప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డాట. ఈయన నేను నిజమైన విగ్రహం తెస్తున్నాను, నిజమైన మేము కర్ణాలము వైష్ణవ సాంప్రదాయంగా వైష్ణవులను తీసుకొని వస్తున్నాను తమిళ నుంచి, కాబట్టి నాది కూడా చిన్న విన్నపం అని అడిగాడు. ఏంటయ్యా అంటే, నేను ఎంత దూరం అయితే తిరుగుతానో అంత దూరం మళ్ళీ వరదరాజస్వామి పేరు మీద ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము.
అంటే సరే నేను ఖచ్చితంగా ఇస్తాను అని అన్నాడట. కుంపటి నెత్తి మీద పెడతా 1500 ఎకరాల భూమి తిరిగాడట పాపమైన. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడేసి 1500 ఎకరాల భూమి ఇచ్చి 5 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని స్థాపించి వరదరాజపురం అని పేరు పెట్టారు. అందరూ దీనికి వంశపారంపర్య ధర్మకర్తలు ఉన్నారు, వంశపారంపర్య పనిబాటు వాళ్ళు ఉన్నారు. మేము వంశపారంపర్య అర్చకులము, నల్లదీగ వంశస్థులము. మేము 9వ తరం నుంచి మేము అర్చకులుగా పనిచేస్తున్నాము. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఈ దేవాలయము బాలాలయం చేశారు. ఒక 2.5 year బ్యాక్ ఇక పని ఆగిపోయింది. బాలాలయంలో ఇప్పుడు కష్టమవుతుంది. వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు గరుడ సేవ అవుతుంది. ఎడ్ల బండ్లు చాలా తిరుగుతాయి. తెల్లాలేదు మన్నాడు రథోత్సవము. ఇక్కడ చాలామంది భక్తులు వైశాఖ శుద్ధ పౌర్ణమి మొదలుకొని 2-3 రోజులు వస్తారు. హెచ్చారికల్లో పాల్గొంటారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. వరాలిచ్చే దేవుడు వపాపరిమళోల్లాస వాసితాధర పల్లవం ముఖం వరదరాజస్య ముగ్ధస్మితం ఉపాస్మయే. ఈ వరదరాజ స్వామి అందరికీ మంచి యోగం ఉంటుంది. ఇక్కడ పక్కకు వరదరాజ స్వామి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు. వాటిని కూడా దర్శించుకోవచ్చు. పక్కకు పుష్కరిణి ఉంటుంది, నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. భక్తులు చాలామంది వస్తుంటారు. ఇక్కడ తొలి ఏకాదశికి ఆషాఢి ఉత్సవాలు పాండురంగాశ్రమంలో జరుగుతాయి. ఏకాదశి అక్కడికి వెళ్ళేసి ద్వాదశి తీర్థం ముచ్చుకొని వెళ్తుంటారు. చాలా బ్రహ్మాండమైన దేవాలయము. పనులు 1 సంవత్సరం నుంచి ఆగిపోయినాయి. మా అందరికీ ఇబ్బంది జరుగుతుంది. ఇక మాకు ఎలాంటి ఆదాయం లేదు. మేము వంశపారంపర్య అర్చకులుగా చేస్తున్నాం. మా వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా మా నాన్నగారు మా తాతగారు వెళ్ళిపోలేదు. మేము మాత్రం ఈ దేవాలయం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు మాస కళ్యాణము. వరదరాజ స్వామికి జై. తమిళనాడులోని కంచిలో ఎలాగైతే గాలిగోపురం ఉందో అదేవిధంగా ఈ వరదరాజపురంలోని స్వామివారి దేవాలయానికి ఉన్న గాలిగోపురం కూడా అదే నిర్మాణ శైలిలో నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఆలయం మొత్తం శిథిలావస్థలో ఉండడం కారణంగా ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇంకా ఆలయ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో స్వామివారిని బాలాలయంలోనే పూజలు నిర్వహిస్తున్నారు. ఒకసారి ఈ ఆలయ నిర్మాణం ఎలా ఉందో చూద్దాం పదండి. గుడా పెరుమాళ్ పంతులు వరదరాజ స్వామివారి భక్తుడు. ఆయన సంకల్పంతోనే ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగింది. ఇప్పటికీ ఈ దేవాలయంలో మొక్కుకొని ఒక రాత్రి నిద్ర చేస్తే వాళ్ళ కోరిక తప్పకుండా తీరుతుందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం చుట్టూ కూడా 1000 స్తంభాలతో నిర్మించడం జరిగింది, కానీ మొత్తం శిథిలమైపోయింది. ఈ ఆలయం యొక్క చరిత్రను పంతులు గారి మాటల్లో విన్నాం కదా. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయం పునర్వైభవానికి వస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, పునర్నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. అవే రాళ్లను మళ్ళీ మీద చెక్కడం జరిగింది. ఒకసారి ఆలయం లోపల ఎలా ఉందో చూద్దాం. భూనీల సమేత వరదరాజస్వామి కొలువై ఉన్న ప్రదేశం ఇదేనండి. ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం. పునర్నిర్మాణం చేసిన తర్వాత ఇంకా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. పెరుమాళ్ పండితుని యొక్క భక్తిని పరీక్షించడానికి జాగీర్దార్ అప్పటి కాలంలో నెత్తిపైన నిప్పు కణికలు ఉంచి తను ఎంత దూరం అయితే వెళ్ళగలుగుతాడో అంత స్థలాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడంతో ఆయన మొత్తం 1500 ఎకరాలను తిరగడం జరిగింది. ఆ పండితుడు పొద్దున నుంచి రాత్రి వరకు తిరిగినా కూడా ఆయనకు ఏమీ కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే వరదరాజస్వామి ఆయన పైన అనుగ్రహం ఉండడం. ఆయన సంకల్పం అంత గొప్పది. వెంటనే ఆ పండితునికి ఆలయ నిర్మాణానికి అడ్డు చెప్పకుండా ఆలయ నిర్మాణ పనులు చేసుకోవచ్చని ఆదేశించాడు. అప్పుడు కట్టిన ఆలయం శిథిలం కావడంతో ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుంది.
తమిళనాడులోని కంచి ఆలయాన్ని చూడలేని వారు తెలంగాణలో ఈ వరదరాజస్వామి వారి ఆలయాన్ని చూడవచ్చండి. కంచిలో ఉన్న వరదరాజస్వామి వారికి ఎలాగైతే పూజలు మరియు స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదే విధంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం పక్కనే కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే మనకు కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరు ఎంతో అందంగా ఉంటుందండి. ఈ కోనేరు దగ్గరికి వెళ్తుంటే మనకు ఒక పెద్ద చింత చెట్టు అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆలయ నిర్మాణానికి కావలసిన రాళ్ళని ఇక్కడ చెక్కడం జరుగుతుంది. ఈ చెట్టు కింద క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు. ఈ ఆంజనేయ స్వామి ముందే మనకు కోనేరు అయితే కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటుందండి కోనేరు, ఎంతో అందంగా ఉంటుంది. చూడండి, 4 వైపులా మెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో ఘనంగా జరిపిస్తారు. రథోత్సవం ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు. ఈ కోనేరు పక్కకే మనకు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కూడా కనిపిస్తుందండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం. లోపల స్వామివారు ఎంతో అద్భుతంగా ఉంటాడు. చూద్దాం పదండి. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపేస్తున్నట్టు పక్కనే ప్రహ్లాదుడు కూడా మనకు కనిపిస్తాడు. ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ విగ్రహం. చూడండి, ఈ ఆలయం నుండి కొద్ది దూరం వెళ్ళాక మనకు జైదపూర్ వెళ్ళే రోడ్డు అయితే కనిపిస్తుంది. ఈ రోడ్డు మార్గంలో మనకు ఒక ఆంజనేయ స్వామి ఆలయం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి 9 అడుగులతో ఎంతో పెద్దగా మనకు దర్శనమిస్తాడు. చూడండి, వరదరాజపురం వరదరాజస్వామి వారి ఆశీస్సులు మరియు ఈ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ, మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మహోన్నత చరిత్ర కలిగిన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ ఒక ప్రదేశంకి వెళ్ళినప్పుడు అక్కడ చూడదగ్గ ప్రదేశాలన్నీ మేము చూపిస్తామండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.